లాంగ్ టర్మ్‌లో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్‌దేవ్‌ని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. మన ముందరి వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నాను. ఒక పూట నాకు పిజ్జా తింటేనే మరుసటి రోజు నేను ఎంత ఇబ్బంది పడి దాన్ని సెట్ చేసుకోవడానికి ఏమేమి తీసుకున్నానని నేను మీకు వివరించాను. అలా ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్‌లో ఫ్రెండ్స్ ఈ పిజ్జాలో ఉండే ఈ ఫైన్ అంటే రిఫైన్డ్ కార్బ్స్ కానీ అంటే ఈ పిండి పదార్థాల వల్ల మన గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అన్నది మారిపోతుంది. అంటే అర్ధరాత్రి పూట కూడా ఇన్సులిన్ అన్న సెక్రీట్ అవ్వడం వల్ల కాన్స్టెంట్‌గా ఈ ఇన్సులిన్, గ్లూకోజ్ ఆడుకునే ఈ ఆటలో మనకి లాంగ్ టర్మ్‌లో డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలా చూసినట్లయితే మనం పాత వీడియోలో మనం చూసుకున్నాం. భారతదేశం డయాబెటిస్ క్యాపిటల్‌గా మారింది. అంటే మనం ఈ లేట్ నైట్ ఫుడ్ వలన ఎప్పుడైతే అదే పనిగా మనం మన అలవాటులాగా మార్చుకుంటున్నామో ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ అన్నీ కూడా పెరిగిపోయాయి. అలా ఎప్పుడైతే మనం ఈ వెస్టర్న్ కల్చర్‌ని అలవాటు చేసుకొని వాళ్ళలాగా ఈ పిజ్జాలు, బర్గర్‌లు లేట్ నైట్స్ తినడం స్టార్ట్ చేసామో మనం ఈ డయాబెటిస్ రిస్క్‌ని కొని తెచ్చుకుంటున్నాం. అండ్ అందరికి తెలుసు ఒక్కసారి డయాబెటిస్ వచ్చిందంటే అంత తొందరగా పోయేది కాదు. అందరూ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ మెడిసిన్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఈ డయాబెటిస్ కేవలం ఏదో షుగర్ వాల్యూస్ పెరగడం, తగ్గడం అనేంత చిన్న జబ్బు కాదు. డయాబెటిస్ వలన ఇంచుమించు రక్తం వెళ్ళే ప్రతి ఆర్గన్‌ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే పక్షవాతం రావడానికి కానీ, గుండె నొప్పులు రావడానికి కానీ, కాళ్ళు చేతులు రక్తం ఆడకపోవడానికి కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇలా డయాబెటిస్ ప్రతి ఆర్గన్‌ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన షుగర్ అన్న ప్రాబ్లమ్ తెచ్చుకొని లేదా డయాబెటిస్ అన్న ప్రాబ్లమ్ తెచ్చుకొని పెద్ద పెద్ద జబ్బులన్నింటినీ కూడా మనం కొని తెచ్చుకుంటున్నాం. అంటే ఈ ఆహారపు అలవాట్లు లేట్ నైట్ తినడం అన్నదాయి మనకి అంత ప్రమాదకరంగా మనకి తయారవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిజ్జాస్, ఫాస్ట్ ఫుడ్స్‌లో వెజిటబుల్స్ గానీ, పీచు పదార్థం అంటూ ఏమీ ఉండదు. అంటే ఫైబర్ కంటెంట్ అన్నదంటూ ఎటువంటిది కూడా ఉండదు. సో, ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల ఆ ఫుడ్ అన్నది డైజెస్ట్ అవుతూ మోషన్ అన్నది ఫార్మ్ అయ్యి అది ట్రాన్సిట్ టైమ్ అంటాం. అంటే ఒక పర్టిక్యులర్ ఫుడ్ తిన్నప్పుడు అది మన ఒంట్లోంచి ఎలిమినేట్ అవ్వడానికి ఒక సెట్ టైమ్ ఉంటుంది ప్రతి బాడీకి కూడా. మామూలుగా మీరు చూసినట్టయితే వెజిటేరియన్ ఫుడ్ అన్నది తొందరగా డైజెస్ట్ అయ్యి మనకి మోషన్ అన్నది ఫ్రీగా అయ్యి తొందరగా జీర్ణం అవుతుంది. కానీ ఎప్పుడైతే పీచు లేని పదార్థాలు అంటే నాన్ వెజ్ గానీ, ఈ పిండి పదార్థాలు గానీ తింటామో అప్పుడు ఈ ట్రాన్సిట్ టైమ్ అనేది పెరుగుతుంది. అంటే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన బాడీలో ఎక్కువ సేపు అన్నవి ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్స్ అన్నీ మన బాడీలో ఎక్కువ సేపు ఉంటాయో, ప్రొడక్ట్స్ తాలూకు ఎఫెక్ట్స్ అన్నవి కూడా మన పేగులో కనిపిస్తుంటాయి. ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి? ఫస్ట్ కనిపించే ఎఫెక్ట్ కాన్‌స్టిపేషన్, మలబద్ధకం అన్నది కనిపిస్తుంది. ఈ మలబద్ధకం ఫస్ట్ కంప్లెయింట్ చాలా జబ్బులకి, పేగుకు సంబంధించిన వాటికి. ఈ మలబద్ధకం ఉన్న పేషెంట్స్ ఫస్ట్ కంప్లెయింట్ అప్పుడు కూడా ఇగ్నోర్ అంటే దాన్ని వదిలేసి, దాన్ని పట్టించుకోకుండా అట్లాంటి డైటే ఫాలో అవుతున్నారనుకోండి. ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వడం మొదలవుతుందో, క్రమేపీ కొన్ని సంవత్సరాల తర్వాత అది క్యాన్సర్ లాగా కూడా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని చూసినట్టయితే భారతదేశంలో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే మన కింద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నీ కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. దానికి కారణం కూడా పీచు పదార్థం లేని ఈ హై అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. అండ్ ఈ మలబద్ధకానికి, ఈ క్యాన్సర్‌కి మధ్యలో పైల్స్, ఫిస్టులా, యానల్ ఫిషర్ ఇట్లాంటి కంప్లెయింట్స్ కూడా బాగా పెరిగిపోతుంది. దానికి కారణం కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, పీచు లేని పదార్థాలు తినడం మాత్రమే. సో, అలా ఈ హై ప్రాసెస్డ్ ఫుడ్స్‌నన్నిటిని కూడా మన రుచి కోసం అప్పటికప్పుడు తినేసే దాంట్లో ఈ పెద్ద పెద్ద జబ్బులన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాం. అలా మన భారతదేశంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వలన ఈ జబ్బుల సంఖ్య గానీ, జబ్బుల వల్ల బాధపడే సంఖ్య వాళ్ళు కూడా గణనీయంగా పెరిగింది. థాంక్ యూ.